ఇంకండి చిలకడ దుంపలు ఇవి ఉడకబెట్టుకోవచ్చండి. ఉడకబెట్టుకున్నాక బెల్లం వేసుకుని ఉడకబెట్టుకోవచ్చు, మామూలుగానే ఉడకబెట్టుకోవచ్చండి. ఇవి బాగుంటుంది తినడానికి. నేనైతే మామూలుగానే ఉడకబెడుతున్నానండి వీటిని అండి, చూపిస్తున్నాను మీకు. ఇంకండి నీటిలో వేసాను దుంపలు, ఇప్పుడు వేసానండి. కొద్దిగా కళ్ళుప్పు వేసాను, మూత పెడుతున్నానండి. చూపుతానండి ఉడకలేవు. ఇంకా దెబ్బ తగలాలండి. ఉడకలేదు సరిగ్గాని, దిగుతలేదు. ఉడకలేదండి, ఇంకా దెబ్బ తగలాలి. దుంపలు వేస్తున్నాను, చిలకడ దుంపలు. గండి ఉడికిపోయినాయి. ఇలా దిగితే ఉడికిపోయినట్టండి దుంపలు. మా అబ్బాయికి అయితేనండి దుంపల్లోని కట్టేస్తున్నానండి గ్యాస్. దుంపల్లో అండి బెల్లం వేసి ఉడకబెడితే ఇష్టమండి. అలాగే ఉడకబెడితే ఇష్టమండి. ఇంకానండి చిలకడ దుంపలు ఉడకబెట్టాను. మీకు ఎంతమందికి ఇష్టమో తెలియదు. చిలకడ దుంపలండి ఉడకబెట్టి తింటే చాలా మంచిదండి ఒంటికి కూడా. నేనైతే ఉడకబెట్టానండి. 5 దుంపలు కాలుతున్నాయండి, ఇవి పువ్వులు వస్తున్నాయి. ఇందులో బెల్లం వేసుకు తిన్నా బాగుంటుందండి. నేనైతే బెల్లం వేయలేదండి, ఉత్తియే పెట్టానండి. షేర్ చేయండి, గంట సింబల్ నొక్కండి అండి. లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫ్రెండ్స్.